యాదాద్రి భువనగిరి జిల్లా వాసలమరిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. మాజీ సీఎం కేసీఆర్ దత్త గ్రామమైన వాసలమరిలో స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, అనిల్ కుమార్ రెడ్డిలతో కలిసి పొంగులేటి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. మొదటి లబ్ధిదారు ఆగవ్వకు ఇందిరమ్మ ఇళ్ల పట్టా 1,00,000 చెక్ను తన చేతుల మీదుగా మంత్రి అందించారు. మాజీ సీఎం చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందని కొనియాడారు. వందనాలు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఈ నెల 6వ తారీఖు నాడు మనందరి అభిమాన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ఓపెనింగ్ చేయటంతో పాటు ఆనాడు మీ శాసనసభ్యులు మిత్రులు పుట్టినరోజు కూడా అద్భుతంగా జరుపుకున్నాం. ఆ రోజు ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ మీటింగ్ కి కూతంత దూరంలో ఉన్న వాసాలమర్రిలో ఆనాటి ముఖ్యమంత్రి ఏదో మంత్రులో, శాసనసభ్యులో, ఎంపీలో దత్తత తీసుకోలే. గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారే దత్తత తీసుకున్న గ్రామం ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ప్రత్యక్షంగా మీరు చెప్పింది విన్నాను. నా కేబినెట్ మంత్రి తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారిని పంపించి ఆ గ్రామంలో వారు ఆనాడు ఇచ్చిన హామీలు వారు చెయ్యకపోలేదు కాబట్టి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుందామని చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ వాసాలమర్రికి నేను ఇక్కడికి వచ్చి అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్లు ఎవరైతే ఉన్నారో, పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని కోరికతో మిగిలి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎంతమంది ఉన్నా ఇందిరమ్మ ఇల్లు వారి కల కాబట్టి ఆ ఇల్లు ఇయ్యాలనే కార్యక్రమాన్ని ఈనాడు ఇక్కడ పెద్ద ఎత్తున గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు గారు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, వారి మిత్ర బృందం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభను ఏర్పాటు చేసి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఆగమవ్వ ఇందాక చూశాం. ఆగమవ్వ చెప్పింది విన్నాం. ఆనాడు దత్తత తీసుకున్న గ్రామం తర్వాత ఈ గ్రామానికి ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రభుత్వ సొమ్ముతో భోజనాలు అందరం కలిసి చేద్దామని ఆగమవ్వని పక్కన కూర్చోబెట్టుకొని, ఆగమవ్వ ఇప్పటిదాకా నువ్వు ఆగమాగమయ్యావు, ఈ వాసాలమర్రి కూడా ఆగమాగమయ్యింది, నేను దత్తత తీసుకున్నాను, ఇక చూడు ఈ వాసాలమర్రిని ఒక రోల్ మోడల్ గా చేస్తా, అంతేకాదు ఈ వాసాలమర్రిలాగా రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అని చెప్పిన మహానుభావుడు. రాష్ట్రాన్ని చేశాడో చేయలేదో మీకు తెలియంది కాదు, చివరికి ఒక చిన్న గ్రామం వాసాలమర్రినే ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడో తన స్వార్థం కోసం ఈనాడు ప్రత్యక్షంగా ఈ గ్రామంలో ఉండి మనం చూస్తున్నాం. అది ఆనాటి పరిపాలన, ఆ పరిపాలన దక్షత. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించి ఓట్లు తెచ్చుకోవడం తప్ప నువ్వు నన్ను గెలిపిస్తే ఇగో ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తామనే